చిత్రలేఖనం పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనపరిచిన విజేతలకు అమీర్ ఆర్ట్స్ అకాడమీ వ్యవస్థాపకులు అమీర్జాన్ ఆధ్వర్యంలో నెల్లూరు టౌన్ హాల్లో బహుమతులను ప్రదానం చేశారు. కార్యక్రమానికి 25 కళా సంఘాల అధ్యక్షులు అమరావతి కృష్ణారెడ్డి, నారాయణ హాస్పిటల్ ఏజేఎం భాస్కర్ రెడ్డి, ఆనందయ్య తదితరులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. కార్యక్రమంలో భాగంగా సుమారు 500 మంది విద్యార్థులకు పతకాలను, ప్రశంసా పత్రాలను అందజేశారు. ఇంకా నెక్స్ట్ సార్ వచ్చిన వాళ్ళు ఎవరన్నా నేను చదివిన లిస్టులో ఎవరన్నా వచ్చుంటే ప్రిన్సిపాల్స్ కానీ ఇన్ఛార్జెస్ కానీ వైస్ పంపిస్తారని వాళ్ళ రిలేటివ్స్ ఎస్ఎస్ సార్ ఇంకా నేను పిలవడం మర్చిపోయాను. వాళ్ళు డైరీ మీదకి వచ్చి వాళ్ళ సర్పంచ్ అవుతున్నారు సార్. దయచేసి నా పరకం పాడు జడ్పీటీ హై స్కూల్ గోల్డ్ మెడల్స్ రెడీ చేస్తున్నా. హై స్కూల్ మూలంపేట నెల్లూరు, అవెన్యూస్ ఇంటర్నేషనల్ స్కూల్ నియర్ పోలీస్ గ్రౌండ్ నెల్లూరు. అవెన్యూస్ నెల్లూరు. ఎవరన్నా నేను ఇప్పుడు చదివిన పిల్లల్లో ఎవరైనా ఉంటే ఆ ఇన్ఛార్జెస్ వేదిక మీదకి రావాలి. తీసుకోండి తన పిల్లలు తీసుకోండి. కృష్ణనగర్ జడ్పీటీ వరదాపురం పిల్లలు ముందురండి. వరదాపురం పొదలకూరు ముత్తుకూరు Thank you very much, sir. అలాగే అమరావతి కృష్ణారెడ్డి గారు అందజేస్తారు. అమీర్ నేను వెనక్కుపోవాలా లైట్గానా ఇల్లిద్దరా ఆర్టిస్ట్ నిన్న నెల్లూరు కంపెనీలో ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. చాలా బాగా చేశారు. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ప్రతి ఒక్క తెలుగువారు ఎక్కడనో కూడా సంతోషంగా, ఆనందంగా రాబోయే సంవత్సరం మీరు అందరూ ఆనందం కోరుకుంటూ ఈరోజు అమీర్ ఆర్ట్స్ అకాడమీ అమీర్జాన్ గారు 49 అవార్డ్స్ వచ్చిన వ్యక్తి, అలాగే గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డు సాధించిన వ్యక్తి. వారు ఒక చిత్రకళ మీద ఎంతో శ్రద్ధతో తన జీవితమే చిత్రకళకి అంకితం చేసిన అమీర్జాన్ గారు ప్రతి సంవత్సరం జాతీయ స్థాయిలో పోటీలు జరుగుతుంది. అన్ని రాష్ట్రాల నుంచి కూడా, అన్ని స్కూల్స్ నుంచి కూడా పిల్లలు వచ్చారు. వాళ్ళు వేసిన డ్రాయింగ్ మీద ఇవన్నీ వాళ్ళు చేసి వాళ్ళని మెరిట్ చేసి వాళ్ళకి గోల్డ్ మెడల్ సర్టిఫికేట్ జరిగింది. ఈరోజు సుమారు 1000 మంది పిల్లలు అన్ని స్కూల్స్ వచ్చారు. వాళ్ళు కూడా తల్లిదండ్రులతో వచ్చి ఈరోజు ఆ డ్రాయింగ్ పోటీలో పాల్గొని వారు ఈరోజు ఆ సదవకాశాన్ని, ఆయన ఇచ్చిన మెమోంటని, ఆయన ఇచ్చిన షీల్డ్ని తీసుకున్నారు. చాలా సంతోషం. తల్లిదండ్రులకి ఒకటే, చదువు జీవితానికి అవసరం, కానీ చదువు కంటే కూడా
భవిష్యత్తులో అతనికి ఒక మెమరీ కావాలి. ఆ మెమరీ అంటేనే ఇవి కళలు. చిన్నప్పుడు మేము డ్రాయింగ్ నేర్పించినప్పుడు సార్ కొడుతుంటే ఏందిరా ఈ పిచ్చి రాత్రి ఏందిరా ఈ ఏందిరా కోడి బొమ్మలు ఏందిరా అనేవాళ్ళం. కానీ ఆ రోజు ఆ సారు మమ్మల్ని కొట్టబట్టి డ్రాయింగ్లో మేము తీర్చుకుంటే ఈరోజు మా లెటర్స్ రాయటం కానీ ఒక మెమరీ కానీ సమాజంలో సందేశిస్తున్నాం. ప్రతి తల్లిదండ్రులు చదువుతో పాటు కళల్ని ఒక చిత్రకళను ప్రోత్సహించి ప్రతి స్కూల్లో కూడా ప్రతి కళాశాల ప్రభుత్వం కూడా తిరిగి చర్య తీసుకొని ఆ డ్రాయింగ్లో దగ్గర మాస్టర్స్ లేరు వాళ్ళని పెట్టి చిత్రకళను ప్రోత్సహించాలి. భారతదేశంలో గర్వంగా ఈరోజు చూస్తున్నాం. రంగనాయపేట దేవాలయకి వెళ్తే పైన కృష్ణుడు పంపిస్తుంది. ఎప్పుడు వేసారు? సుమారు 40-50 ఇయర్స్ బ్యాక్ వేశారు. ఆనాటి చిత్రకళకి వర ఉంది. ఈరోజు అద్దాల భవనం చూస్తున్నాము దాంట్లో. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తల్లిదండ్రులు చిత్రకళను ప్రోత్సహించి అమీర్ జాన్ లాంటి ఆర్టిస్టు తన అకాడమీ పెట్టి అందరూ నేర్పిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్క తెలుగు వారు కూడా ప్రోత్సహించాలని కోరుకుంటూ ఈరోజు వచ్చిన ప్రతి కరస్పాండెంట్ పిల్లలకు కూడా అందరికీ మరొకసారి నూతన సంవత్సరం శుభాకాంక్షలు. ఈరోజు ఈ టౌన్ హాల్లో జరుగుతున్నటువంటి కళాకారుల ఒక విధంగా చెప్పాలంటే కళాకారుల దినోత్సవం చెప్పాలి. మనకి 23 ఆఖరిలో అమీర్ జాన్ ఈ కార్యక్రమాన్ని చేయడం మన నెల్లూరుకి ఈ కళాకారుల సంఘానికి అధ్యక్షుడిగా గిన్నీస్ బుక్ రికార్డ్ అయిన సందర్భంగా వారు ఈ మహోన్నత కార్యాన్ని ప్రదర్శించి చిన్నపిల్లలకి ఎంతో ప్రోత్సాహాన్ని ప్రదర్శించి ఈ మన ఆంధ్ర రాష్ట్రానికి మన నెల్లూరు జిల్లాకి వన్నె తెచ్చినటువంటి అమీర్ జాన్కి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ, ఇంత పెద్ద కార్యక్రమం చేయడం కూడా చిన్న విషయమేం కాదు. వారు చాలా శ్రమకి ఓర్చి ఈ కార్యక్రమానికి దాదాపు ఒక 1000 మందిని సమకూర్చడం అనేది ఒక అసాధ్యమైన పని. పిల్లలందరినీ ప్రతి స్కూలుకి తిరిగి వాళ్ళు ఇన్వైట్ చేసి చిత్రకళాకారులకి ప్రోత్సహించడం ద్వారా ఒక ఆనందాన్ని కలిగిస్తూ మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.